హాయ్ అండి. చికెన్ పచ్చడి చూసారా ఎంత బాగుందో. ఇదిగో మనం బయట కొనుక్కునే పచ్చడి నిండా కూడా ఆయిల్ అండి. ఆయిల్ పోసేస్తున్నారు. చక్కగా నేను ఛానల్లో అప్లోడ్ చేశాను చూడండి. ఎంత బాగుంటుందంటే ఈ పచ్చడిది. చికెన్ కూర ఎక్కడ సరిపోదు, పచ్చడే బాగుంటుంది కర్రీ కంటే. అంత బాగుంటుంది. చక్కగా ఇలా కనుక ఒక 2 కిలోలు చేసి పెట్టుకున్నారనుకో ఇంట్లో, దగ్గర ఒక 2-3 నెలలు తినచ్చు. అంతకుమించి ఎక్కువ కూడా నిల్వ ఉంచుకొని తినకూడదండి. చికెన్ ఒక 2 నెలలు అంతే. 2 నెలలు తినచ్చు. ఇది మనకి ఫ్రెష్గా ఉంటుంది. అయితే నేను మామిడికాయ గుజ్జేసి నేను మళ్ళీ చికెన్ వేసి పచ్చడి చేస్తాను. అది కూడా ఫుల్ వీడియో ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి. మామిడికాయతో చికెన్ పచ్చడి చాలా బాగుంటుంది. అది కూడా నేను ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి. ఓకేనా? ఎవరైనా కనుక నేర్చుకునే వాళ్ళు ఉంటే నేర్చుకోండి. ఇలాగా బయట కొనుక్కొని ఎన్నైనా తినగలుగుతాం చెప్పండి. చక్కగా ఇలాగ నేను అమ్ముతాను. కాకపోతే ఏంటంటే మీరు నా వీడియోలు చూసి మీరు చేసుకోండి. ఇంట్లో చేసుకుంటే కొంచెం 1-2 సార్లు సక్సెస్ అవ్వకపోయినా 3వ సారి సక్సెస్ అవుతుంది. చికెన్ పచ్చడి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో, ఎంత ఫ్లేవర్ వస్తుంది తెలుసా. మంచి స్మెల్. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా ఆడతాం కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే నిమ్మకాయ రసం వేస్తాము. తర్వాత జీడిపప్పు పేస్టు, జీడిపప్పు పొడి వేస్తాం అన్నమాట ఇందులో. వేయటం వల్ల ఇంకా బాగుంటుంది. చూడండి చూడటానికి ఎంత అందంగా ఉందో. ఓకేనా? కారం కూడా మనం ఇంట్లో ఆడించిన కారం, ఇది బయట కొన్నది అది కాదు. అందుకనే ఇలా ఉంది పచ్చడి. కానీ మీరు కూడా ట్రై చేయండి. ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.